ఆధునిక కుటుంబాలలో సంతానోత్పత్తి అనేది నేడు పెను సవాలుగా పరిణమించిన నేపథ్యంలో దంపతుల లైఫ్ స్టైల్ మార్పులు, స్త్రీ ఆధునిక చికిత్సా విధానాల ద్వారా వారికి సంతానం అందించేందుకు గైనకాలజిస్టులు కృషి చేయాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి పద్మజ పేర్కొన్నారు. కాకినాడ రైల్వే స్టేషన్ వద్ద గల బ్లూమ్స్ కాన్ఫరెన్స్ హాల్లో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యం సీఎంఏ నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ విద్యా స్వాగతం పలికారు. సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యవతి అధ్యక్షత వహించగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి పద్మజ ముఖ్య అతిథిగాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు గోపురాజ్ కృష్ణమోహన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి డాక్టర్ పద్మజ ఆధునిక కుటుంబాలలో సంతానోత్పత్తి, ఆధునిక చికిత్స విధానాలపై గైనకాలజిస్టులకు అవగాహన కల్పించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు గోపురాజ్ కృష్ణమోహన్ వైద్యులతో యోగా సాధన చేయించారు. అనంతరం కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాణాయామం, కొన్ని ఆసనాలు సాధన చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అన్నారు. అనంతరం మధ్య వయసులో వచ్చే సమస్యలపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. డాక్టర్ పద్మజ, డాక్టర్ ఏఎల్ సత్యవతి మోడరేటర్స్గా వ్యవహరించగా డాక్టర్ వంశీప్రియ, డాక్టర్ వెంకటేష్, హిమబిందు, ప్రియాంక ప్యానలిస్టులుగా పాల్గొని వారి సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు డాక్టర్ పద్మజ, యోగా గురు కృష్ణమోహన్ గైనకాలజిస్ట్ సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మాధవి, సభ్యులు డాక్టర్ విద్య, డాక్టర్ భవ్య, ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోక పవన్ కుమార్, కొండమూరి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు డాక్టర్ చికాల సరోజిని, డాక్టర్ జానకి, రాజమ్మ పెద్ద సంఖ్యలో గైనకాలజిస్టులు పాల్గొన్నారు. ఈ సీఎంఈను మెన్కైండ్ ఫార్మా కంపెనీ స్పాన్సర్ చేయడం అభినందనీయమన్నారు. If the programming of the fetus in utero happens correctly with the right raw materials, the child will have a 80 years healthy life. So that is the reason why if you recognize the first 1000 days of life and the PM Poshak programs and all that, when the early brain formation is there and the metabolism is setting, it should be good. But the next window is if it make changes in adolescent growth, it will have a healthy adulthood. But when we try to talk to adolescents, they're not willing to really listen. So although it will make a good impact, our interventions are unlikely to work at that point because they're not really bothered about their life at the age of 80. Where this period is really a transformation and transition phase where we have, like, we get lot of changes, like physical changes, emotional changes, and we get some social problems also. So what exactly is midlife is during this phase, like, so if you really keep interest and put positive energy into midlife and encourage your midlife to go properly, then you will have definitely a quality of life in the future till we die. So now our panelists are here, so they are going to talk in detail. We need 4 sources of energy. మీరు చెప్పారు కదంటే స్పర్మ్ కౌంట్ పెరగడానికి 4 సోర్సెస్ కావాలి. అందులో ఫస్ట్ ఏంటంటే మనకి ఎనర్జీ దేని వల్ల వస్తుంది? లెట్ us ఇంటరాక్ట్. ఎనర్జీ వస్తుంది ఏమంటే ఫస్ట్ మనం ఏం చెప్తాం, మనకు బలం ఎలా వస్తుంది? ఫుడ్. రాత్రి బెడ్ ఎక్కే ముందే ఫుడ్ ఆలోచిస్తాం, ఏం వండాలి, ఏం తినాలి. హ్యూమన్ మెంటాలిటీ అది. ఫుడ్ 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 ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ us టు గెట్ ఆల్ ద డిసీజెస్. నో ఫుడ్ అసలు ఎవరు సరిగ్గా తీసుకోవట్లేదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్, ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే మీకు కూడా సప్లిమెంట్ ఇచ్చేది అగ్రికల్చరే కదా, మీరేం పండించరు. మీరు అవసరమైన సర్జరీ చేస్తారు లేదా ట్రీట్మెంట్ చేస్తారు, బట్ మీకు వచ్చే ఫుడ్ మాత్రం టాక్సిన్సే, పాయిజన్. Whatever food we are consuming now, no doubt, fully chemical. Definitely, chemical reaction, chemical results, right? లోపల ఉన్న కెమికల్ ఉంది కాబట్టి అదే ఆలోచన, అదే దాంతో ఉన్నదంటే మనకు అంత ప్రాబ్లం అవుతుంది. అయితే ఫుడ్ మేము ఏం చెప్తామంటే కర్రపత్రేనా, చూడండి చేతులు ఇట్లా పెట్టుకోండి, అంత ఫుడ్డే తినాలి. మరి అంత తింటున్నామా లేదా మీరే చెప్పండి. కర్రపత్రేనా సాంస్క్రిట్లో చెప్పారు, ఇంటే తినాలంట. నేను డాక్టర్, నేను ఎక్కువ తినగలంటే కుదరదు. డాక్టరే